గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి కార్పొరేటర్లు గుడ్ బై చెప్పనున్నారు. అధిష్టానం అవమానించడంతో రాజీనామా చేసే యోచనలో కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ అధిష్టానం పేర్లు పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆగ్రహంతో ఉన్న కార్పొరేటర్లు ఇప్పటికే 10 మంది కార్పొరేటర్లు ఢిల్లీకి చేరారు. ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారని, ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన వారికి కాకుండా వేరే వాళ్లకు టికెట్స్ కేటాయించడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. రమేష్, చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి కార్పొరేటర్లు గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? బీజేపీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు దాదాపు 10 మందికి పైగా కూడా పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైనటువంటి కార్పొరేటర్లు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో దాదాపు 10 మంది కార్పొరేటర్లు కూడా జాతీయ స్థాయి బీజేపీ నాయకత్వంతో కూడా చర్చిస్తున్నారు. ఒకవేళ అధిష్టానం నుంచి సరైనటువంటి హామీ లభించకపోతే పార్టీ మారాలా, లేకపోతే రెబల్ అభ్యర్థులుగా కూడా పోటీ చేసే ఆలోచనలో కూడా కార్పొరేటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ పార్టీ మారకపోవడం ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక బీజేపీ రెబల్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే బరిలో ఉండాలని కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు అయితే నిర్ణయించుకున్నారు. ఇందులో ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు కూడా స్థానికంగా లోకల్గా సమావేశమైనటువంటి బీజేపీ అసంతృప్త కార్పొరేటర్లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలా కాలంగా కూడా పనిచేస్తున్నారు. జిహెచ్ఎంసీ సమస్యలపై, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై జిహెచ్ఎంసీలో అనేక పోరాటాలు నిర్వహించడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా జాతీయ స్థాయి నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు పనిచేసినటువంటి తమను గుర్తించడం లేదు. అనేక సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ జెండాను మోసిన తమను కాకుండా కొత్తగా చేరినటువంటి నాయకులకు కొంతమందికి టికెట్లు ఇచ్చారనేది కూడా బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హైదరాబాద్లో నిర్వహించినటువంటి జాతీయ నేతల సమావేశాలకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లే కీలకంగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించినప్పటికీ తమకు టికెట్ కేటాయించకపోగా అభ్యర్థులకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయించే క్రమంలో తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు, కనీసం తమకు సమాచారం ఇవ్వలేదనేది కూడా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే హిమాయత్ నగర్కు సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. పార్టీలో ఎట్టి పరిస్థితులలో తాను ఉండేది లేదు అంటూ కూడా ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అధిష్టానంతో చర్చించిన తర్వాత నిర్ణయించుకుందాం అంటూ కూడా మిగతా కార్పొరేటర్లు చెప్పినట్టు నేపథ్యంలో ఈరోజు సాయంత్రం లోపు ఒక ప్రైవేట్ హోటల్లో కూడా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే బాటలో సరూర్ నగర్ కార్పొరేటర్తో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వీరంతా అధిష్టానంతో చర్చించిన తర్వాతే ఒక మేరకు స్పష్టమైనటువంటి హామీ ఏది లభించకపోతే మాత్రం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. అయితే ఒకవేళ పార్టీ మారడం సాధ్యం కాదు అనుకుంటే మాత్రం బీజేపీ రెబల్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే బరిలో ఉండాలనేది కూడా కార్పొరేటర్లు అయితే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధిష్టానంతో చర్చించిన తర్వాత దాదాపు 10 మంది వరకు కూడా మూకుమ్మడిగా పార్టీ మారే అవకాశం ఉంది. మొదటగా బీఆర్ఎస్లో చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లను కూడా వ్యక్తిగతంగా కూడా అవమానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ కోఆర్డినేషన్తో పనిచేసే క్రమంలో కూడా
కార్పొరేటర్లు కూడా బీజేపీ అభ్యర్థులను కలిసిన క్రమంలో పర్సనల్గా కూడా అనేక కామెంట్లు చేయడము లేదా వారిని అవమానించకరంగా వ్యవహరించిన నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు మాత్రం ఎట్టి పరిస్థితులలో పార్టీ మారతామని కూడా స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.